మీకు తెలుసా మీ నాలుక రంగు మీ ఆరోగ్యం గురించి చెప్తుంది. అందరికీ నమస్కారం. నేను వాసవి, న్యూట్రిఫిల్లో న్యూట్రిషనిస్ట్. ఈ వీడియోలో మీ నాలుక రంగు చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నాలుక చూపించండి అని అడుగుతారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు అలా అంటారు అని? అది కేవలం ఒక చెకప్ మాత్రమే కాదు. వాస్తవంగా మన శరీరంలో జరుగుతున్న మార్పులను ముందుగానే నాలుక ద్వారా గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన నాలుక గులాబీ రంగులో తేమగా మరియు మృదువుగా ఉంటుంది. కానీ రంగు మారితే అది ఒక సంకేతం. లేత గులాబీ రంగు ఉంటే శరీరంలో అనేమియా లేదా ఐరన్ లోపం ఉండవచ్చు. ఎరుపు రంగు ఉంటే వైటమిన్ బి లోపం లేదా శరీరంలో ఇన్ఫ్లమేషన్ కి సూచన కావచ్చు. పసుపు పూత ఉంటే లివర్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నాయని సూచన. తెల్ల పూత ఉంటే డీహైడ్రేషన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా నోటి పరిశుభ్రత లోపం. ఊదా రంగు ఉంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం లేదా ఆక్సిజన్ స్థాయి తగ్గడం. బూడిద రంగు ఉంటే కొన్ని ఇమ్యూన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని సూచన. నలుపు రంగు ఉంటే నోటి పరిశుభ్రత లేకపోవడం. ప్రతి రంగు మీ పోషకాహారం, శరీరంలో నీటి సమతౌల్యం మరియు రోగనిరోధక శక్తి గురించి చెప్తుంది. అందుకే ఇక ముందు బ్రష్ చేసేటప్పుడు 2 సెకండ్లు మీ నాలుక చూసుకోవడం అలవాటుగా చేసుకోండి. రంగు మారినా లేదా తెల్లపూత కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. అది మీ శరీరం మీకు ఇస్తున్న హెచ్చరిక సంకేతం. తగినంత నీళ్లు తాగడం, పండ్లు మరియు కూరగాయలతో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వలన మీ నాలుక రంగు ఆరోగ్యంగా ఉంటుంది. న్యూట్రిఫిల్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.